పిల్లలు పడుకున్నారు, స్టార్ట్ చేసేద్దామా? అదైతే స్టార్ట్ చేద్దాం. ఎత్తు ఇవన్నీ ఇదేంటి స్టార్ట్ చేద్దాం అన్నాం. మరి ఇంకేమనుకున్నావేంటి? నేను ఏదో అనుకున్నాను కానీ కానీ ఏమండి నూడిల్స్ కొనుక్కుంటాను, 100 రూపీస్ ఉంటాయి ఇవరా? ఒకటి తీసుకో. తీసుకున్నావా? తీసుకున్నాను. ఎంత? 100 రూపీస్. అది పెట్టేసి ఇది తీసుకో. మిగిలిన డబ్బులు దాంట్లో తీసుకొచ్చా. అది కాదండి, పెళ్ళైన తర్వాత తలపోటు వస్తే నేను నూనె పెడుతున్నాను. మరి పెళ్లి కాకముందు తలనొప్పి వస్తే ఎవరు నూనె పెట్టేవాళ్ళు? పెళ్లి కాకముందు తలపోటు ఎక్కడది, పెళ్ళైన తర్వాతే కదా తలపోటు స్టార్ట్ అయింది నాకు. అవును, మా ఆడవాళ్ళకి పెళ్ళైందని తెలియడం కోసం చేతికి గాజులు వేసుకోవాలి, కాళ్ళకి మెట్లు పెట్టుకోవాలి, మెడలో నల్లపోసలు వేసుకోవాలి, నుదుటిని సింధూరం పెట్టుకోవాలి. మరి మీ మగవాళ్ళకి పెళ్ళైందని ఎలా తెలుస్తుంది? మా మోకాలు చూస్తే తెలిసిపోతుందిలే మాకు పెళ్ళయింది. ఏంటి? వాట్సాప్ చెక్ చేసుకో. ఏవండి, వచ్చేటప్పుడు బిర్యానీ తీసుకురండి మర్చిపోకుండా. విజయ్ ఆడని ఇంటికి వచ్చేసిన ఏం తెచ్చుకోపో. రవి వందనం. విజయ్ ఒకసారి నీ ఫోన్ ఇది ఒకసారి చెక్ చేయాలి. ఎందుకు? నువ్వు నా ఫోన్ చెక్ చేయట్లేదా? ఇప్పుడు నేను నీ ఫోన్ చెక్ చేస్తా. సరే, ఇదిగో. పాస్వర్డ్ ఏంటి? పాస్వర్డా? మన యానివర్సరీ డేట్. ఓకే. అబ్బో, బానే గుర్తుంది. అందరు అబ్బాయిలు అనుకుంటున్నావేంటి? ఇదిగో అంతా బాగానే ఉంది, తీసుకో. ఈ ఫోన్ పాస్వర్డ్ 1234. పెళ్ళైన తర్వాత ఆనందంగా ఉంటా. నా దగ్గర సీక్రెట్ ఉంది. ఏంటండి అది? చెప్పాను కదా సీక్రెట్ అని, ఎప్పటికీ తెలవదు. ఏమండి, నన్ను పెళ్లి చేసుకున్నాక మీరు హ్యాపీగానే ఉన్నారు కదా? దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడాలో చెప్తున్నా. సరిగమపా 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 సరిగమపా. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. హలో, ఎట్లా ఉన్నావు? చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. ఏంటి సంగతులు? ఏం చేస్తున్నారు? బాగున్నా, అందరూ బాగానే ఉన్నాం. హలో హలో, ఏం చేస్తున్నావు ఇక్కడ? హలో హలో పాపా, ఏం చేస్తున్నావు ఇక్కడ? హలో, ఎలా చూడు ఎలా చూడు.